తెలంగాణ మంత్రివర్గం ఇప్పట్లో లేనట్టేనా? ఖాళీగా ఉన్న ఆ 6 పోస్టులు ఎవరిని వరించబోతున్నాయి? ఆ సామాజిక వర్గానికే ఎక్కువ పదవులు ఇస్తున్నారన్న టాక్ నడుస్తుందా? మంత్రివర్గ విస్తరణ చేపడితే అసంతృప్తి ఎలా ఉండబోతుంది? రేవంత్కి కొత్త తలనొప్పి తప్పదా? అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడిగేస్తుందా? అదేంటో చూద్దాం. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా? ఖాళీగా ఉన్న కీలకమైన 6 పోస్టులు, పదవుల కోసం నేతల పోటీ, గతంలో హామీ ఇచ్చి పార్టీలోకి చేరికలు, రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ పదవులు, మంత్రివర్గ విస్తరణ చేపడితే అసంతృప్తి పెరిగే ఛాన్స్, ఆచితూచి అడిగేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేటట్లు కనిపించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. ఇంకా 6 పోస్టులు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నాయి. కీలకమైన శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. విద్యాశాఖతో పాటుగా ముఖ్యమైన హోంమంత్రిత్వ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డే చూస్తున్నారు. అనేక నెలల నుంచి ఆయన బాధ్యతలు చూస్తున్నారు. సీఎంగా ఆయన ఒకవైపు పెట్టుబడుల కోసం దేశాలను పట్టుకు తిరుగుతూ, మరోవైపు ఇన్ని కీలక బాధ్యతలు నిర్వర్తించడం కష్టంగా మారింది. కానీ హైకమాండ్ నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇంతవరకు రాలేదు. రేవంత్ పై ఒత్తిడి పెరగడానికి కాంగ్రెస్ నాయకులే కారణాలు. ఎక్కువ మంది ఆశావాహులు ఉండడమే కారణమని తెలుస్తుంది. గత ఎన్నికలకు ముందు అనేక మందిని పార్టీలో చేర్చుకుని నాడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గ నేతలు కేబినెట్లో స్థానాలు కల్పించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం మంచిది కాదన్న అభిప్రాయంలో హైకమాండ్ ఉంది. అదే సమయంలో కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం కూడా కష్టమన్న నిర్ణయానికి వచ్చింది. మరోవైపు ప్రాంతాల వారీగా కూడా పోటీ ఏర్పడింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలు తమకు కేబినెట్లో అవకాశం కల్పించాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. మంత్రివర్గ విస్తరణ చేపడితే నేతల్లో అసంతృప్తి పెరుగుతుందని భావించిన హైకమాండ్ ఆ నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతుంది. ఒకవేళ మంత్రివర్గంలో చోటు దక్కకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న అనుమానం కూడా హైకమాండ్లో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు ఎక్కువ మంది ఆశలు పెట్టుకోవడం, వారిలో సీనియర్ నేతలుగా ఎక్కువగా ఉండడంతో పాటు కొందరు రాజీనామాలు చేస్తామని బెదిరించడం కూడా వాయిదా పడడానికి కారణాలని చెబుతున్నారు. దీంతో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదని హస్తిన వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే అందరినీ ఒప్పించి 2.5 ఏళ్ల తర్వాత కానీ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.